నమస్తే. ధర్నా చౌక్ కూడా దద్దరిల్లిన పరిస్థితి. నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఆవేదన సభ కూడా పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా రాత్రి పర్మిషన్ ఇవ్వడంతో దాదాపు ఎక్కడికక్కడ నిరుద్యోగులందరూ కూడా నిర్బంధం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడున్న మన నిరుద్యోగి ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు మా నిరుద్యోగుల ఆవేదనని ఎప్పటికప్పుడు మీ కాలేజీ టీవీ కదా, ఈ కాలేజీ టీవీ ఎప్పటికప్పుడు మా సమస్యని ప్రభుత్వానికి వెళ్లే విధంగా చూపించినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఏమంటే ఈరోజు మేము నిరుద్యోగుల ఆవేదన సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్క జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే మమ్మల్ని త్వరలో అనుకుంటా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఒక సభ పెట్టుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ రోజు మాకు ఆ సభకి ముందు రోజు ఒక 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పేపర్లకి మీడియాల ద్వారా యాడ్లు ఇచ్చి ఆ సభని ఉస్మానియా యూనివర్సిటీకి నిర్వహించుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ సభ జరిగి వాళ్ళు హామీ ఇచ్చి 40,000 ఉద్యోగాలు హామీ ఇచ్చి కూడా 6 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికి ఒక నోటిఫికేషన్ లేదు. అదేవిధంగా మొన్న వీళ్ళు వేజ్ రిలాక్సేషన్ ఎన్నో ఫైట్లు చేస్తే ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా తీసుకొచ్చారంటే జీవోని వీళ్ళు 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు తీసుకొచ్చారు. కానీ ఆ 34 నుంచి 44 సంవత్సరాలకి జీవో వ్యాలిడిటీని 1 ఇయర్ ఇచ్చారు. అంటే ఈ 1 ఇయర్ వ్యాలిడ్ చేసి మేము అడుగుతున్న హక్కుని, వీళ్ళు ఇచ్చిన హామీని మేము అడుగుతుంటే మాకు ఈ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఆ చిన్న జీవోని తీసుకొచ్చి అది ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. నిరుద్యోగుల మిత్రులారా, ఒకసారి మనం ఏదో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినామని సంతోషపడుతున్నాం. ఒకసారి మీరు మొత్తం ప్రెస్ జీవోని చదవండి, ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా తీసుకొచ్చారనేది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా నిరుద్యోగులు ఎవరు లేరు, అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని వెనకుండి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి అని చెప్పి మిగతా వాళ్ళు అంటున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్న పరిస్థితి. ఏం చెప్తారన్న వాళ్ళందరికీ? వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొస్తున్నారు అని మీరు అంటున్నారు కదా సార్. మరి ఆ రోజు మీరు మమ్మల్ని రెచ్చగొట్టారా? మీ రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకొచ్చారు కదా, మరి ఆ రోజు మీరు రెచ్చగొట్టిరా? మరి ఏ విధంగా మాట్లాడతారు? మీరు మాట్లాడతారు సత్యమో, అవతల మాట్లాడితే అసత్యమా? ఏం మాట్లాడుతారు? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఇది ప్రజాప్రభుత్వమేనా? మీరు అంటుంది ప్రజాపాలనేనా? ఇది ప్రజాపాలనలాగుందా? మాకు అడిగే హక్కు లేదా? ప్రతిపక్షం చేపిస్తుందండ. అయితే ఆ రోజు మా సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అందరూ వచ్చారు, 24 గంటలు వచ్చారు కదా. ఎమ్మెల్సీ పదవులు పొందిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు నామినేట్ పదవి పొందిన వాళ్ళు అందరూ మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు కదా. ఆ రోజు మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు కదా. మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అంటే ఆ రోజు మీరు మమ్మల్ని ప్రోత్సహించారా? మీ ట్రాప్ లో మమ్మల్ని దింపారా? ఏ విధంగా మాట్లాడతారండి? అంటే ఒక సామాన్య నిరుద్యోగికి, ఒక సామాన్య విద్యార్థికి, ఒక సామాన్య ప్రజలకి మా సమస్యని మీ ప్రభుత్వానికి అడిగే హక్కు లేదా అండి? ఏందండి ఈ రోజు నిరుద్యోగుల ఆవేదన సభ పెట్టాం. మేము పర్మిషన్ తీసుకున్నాం పోలీసు దగ్గర, ఎన్నో ఇబ్బందులు పెట్టి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మా నిరుద్యోగులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు, ప్రివెంట్ అరెస్ట్ చేశారు. ఎలా చేస్తారండి ప్రివెంట్ అరెస్ట్? అదే మా నిరుద్యోగులు ఈ రోజు దిల్సుఖ్నగర్ లో ఎక్కడికక్కడ వాళ్ళని అందరూ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను రానియకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేయడం జరిగింది. అదే విధంగా నా దగ్గర కూడా రావడం జరిగింది. నోటిఫికేషన్ విడుదలైతుందని మీకు నమ్మకం ఉందా? మాకు మాకు మిమ్మల్ని నమ్మినాం సార్. గతంలో మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మినాం. కానీ మాకు నమ్మించి మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేనేమంటున్నా అంటే, మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇక వీళ్ళు ఇచ్చిన హామీ తెలంగాణ మేము పోరాటం చేసి సాధించుకున్నాం. అలాగే ఈ ప్రభుత్వం మీద కూడా వీళ్ళు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీని మేము సాధించుకుంటాం. రేపు జూన్ 2 డెడ్లైన్ ఇస్తున్నాం. జూన్ 2 లోపల కానీ వీళ్ళు ఇచ్చిన హామీని ఒకవేళ నెరవేర్చకపోతే జూన్ 2 తర్వాత ఖచ్చితంగా ఇలాంటి సభలు ఉండవు, ఇలాంటి సమావేశాలు ఉండవు. జూన్ 2 తర్వాత మాకు నోటిఫికేషన్ రాకపోతే జూన్ 2 తర్వాత మా నిరుద్యోగులు అందరం కలిసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. డైరెక్ట్ గా మంత్రులని, ముఖ్యమంత్రులని, మేము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేల ఇంట్లోనే ఖచ్చితంగా ముట్టడిస్తాం. జూన్ 2 తర్వాత అని చెప్పి ముందే వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారు. జూన్ 3వ రోజు మీరు అందరు ప్రివెంటివ్ అరెస్ట్ అయితే ఏం చేస్తారు? మరి మీరు ఎంత మందిని ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ 10 మందిని చేశారు. యావత్ తెలంగాణలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుని ప్రివెంట్ అరెస్ట్ చేస్తారా? మీ ప్రివెంట్ అరెస్ట్ ని భయపడం. మీ నిరుద్యోగుల్లోనే కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు పరిస్థితి. నిరుద్యోగుల మీద కుట్రలు జరుగుతున్నాయి. నిరుద్యోగులకే లేదు, నిరుద్యోగుల కుట్రలు ఏం లేదు. మా నిరుద్యోగులు అందరం ఒకటే ఉన్నాం.
మేమందరం కలిసి కట్టుకునే మేము ఏ సమావేశాలు సభలు పెట్టినా ఏ రాస్తా రోకలు చేసినా మేమందరం కలిసే చేస్తున్నాం. ఇక్కడ పెడితే ఇంకొకరు లేదు 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 ఎక్కడంటే ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు మన దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ పోలీసు డిఎస్సి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతారు. వాళ్ళ సమయం అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ అశోక్ నగర్, చిక్కడపల్లి, సిటీ సెంటర్ చిక్కడపల్లి ఇక్కడ కూడా నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నాం. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా, మేము ఇక్కడ పెట్టుకున్నా, నల్గొండ లైబ్రరీ కాడ పెట్టుకున్నా, ఆదిలాబాద్ లో లైబ్రరీ దగ్గర పెట్టుకున్నా, మా నిరుద్యోగులు 35-30 లక్షల మంది నిరుద్యోగులు మనం అందరం అనుకునే పెడుతున్నాం. మేము అందరం ఒకటిగానే ఉన్నాం. ఇక్కడ వాళ్ళు వీళ్ళని లేదు 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 అసలు ఇది 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 చిలకలని లేదు. నిరుద్యోగులందరూ ఒకటే ఉన్నారు. ఖచ్చితంగా అందరం కలిసి మేము ఖచ్చితంగా పార్టీ ప్రోత్సహిస్తుంది మరి నిరుద్యోగులందరూ మరి పార్టీ కూడా ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. ఏ పార్టీ టవల్ ఉందండి మా మీద? నిరుద్యోగుల మీద పార్టీలు గుర్తు ఇస్తారు. మీరు ఎట్లా చేస్తారండి? మేము పార్టీలా ఏ టవల్ కప్పుకున్నామండి? ఏడ మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి మే పార్టీ టికెట్ బీఫామ్ టికెట్ మీరు ఇచ్చారండి? మీరు ఒకవేళ పార్టీ బీఫామ్ ఇచ్చి మమ్మల్ని ఎక్కడైనా పోటీలు చేపించారా? మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏమని అంటున్నారు? కాంగ్రెస్ నాయకులు పార్టీ వాళ్ళు చేపిస్తున్నారు అంటున్నారా? మరి మీరు ఆ రోజు మాతో బస్సుల యాత్ర చేపించారు కదా, మరి మీరు పార్టీ వాళ్ళు చేపించినారే కదా. అంటే మీరు ఏం చేసింది? మీరు చేసింది ఏంటిది? మీరు చేసింది అది సత్యమా? ఇంకోళ్ళు చేస్తే అసత్యమా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు కాంగ్రెస్ వాళ్ళు బస్ యాత్ర చేపియాలి నిరుద్యోగులకి. మేము ఆ రోజు మాకు మీ ట్రాప్ లో పడలే. మరి ఏందండి? ప్రతిపక్షం అనే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనే వ్యక్తులు ఎట్లా ఉంటారంటే బాధితుల పక్షాన ఉంటారు. మీరు ఆ రోజు బాధితుల పక్షాన ఉన్నారు. నిరుద్యోగుల బాధితులు వాళ్ళ పక్షాన ఫైట్ చేశారు. ఈ రోజు కూడా నిరుద్యోగుల పక్షాన ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏమన్నా వాళ్ళు అడిగే రైట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో అడుగుతారు, బయట అడుగుతారు, ఎక్కడైనా అడుగుతారు. అంత మాత్రమే మేము వాళ్ళు ప్రోత్సహిస్తురా? వాళ్ళు మమ్మల్ని చేపిస్తురా? ఎలా మాట్లాడుతున్నారు అనేది? ఇది మీ ప్రజాపాలన? మీరు అంటున్న భావి భారత ప్రధాని మంత్రి ఇదే ప్రజాపాలనలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అందరికి కూడా నిరుద్యోగులకు అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇంతవరకు రాహుల్ గాంధీ కనీసం చిక్కడపల్లి లైబ్రరీ సైడ్ కూడా చూడలేదు. అవును, నేను దీనికి ఇదే చెప్తున్నా. ఏంటంటే ఆ రోజు ఈ నిరుద్యోగులు అవసరం. అందుకే వీళ్ళు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వీళ్ళ జాతీయ నాయకులు భావి తరాల కాబోయే ప్రధానమంత్రిని తీసుకొచ్చి మా సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే తెలంగాణకి వికారాబాద్ వాళ్ళ పార్టీ క్లాస్కి వస్తాడు. అదేవిధంగా సరూర్ స్టేడియం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ వస్తే అక్కడికి వస్తాడు. కానీ ఆ రోజు మా నిరుద్యోగులు పట్టించింది. కానీ ఈ రాహుల్ గాంధీకి మా నిరుద్యోగుల సమస్య ఈ రోజు పట్టించుకోవాలి. అందుకే ఈ రోజు మా లైబ్రరీ దగ్గర రాలే. ప్రభుత్వం వచ్చారు, గద్దెని ఎక్కించి ఈ రోజు ఈ రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ నిరుద్యోగుల సమస్యలు తెలియకుండానే వీళ్ళు ఏదో పార్టీలు చేపిస్తున్నాయి అనుకుంటే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నిరుద్యోగుల నుంచి మేము ఒకటే చెప్తున్నాం. మీకు ఆ రోజు రాహుల్ గాంధీని మీరు తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఈ రోజు మేము ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి మోసపోయినాం. మమ్మల్ని ఎలా అయితే మీరు నమ్మించి మోసం చేశారో ఇదే నిరుద్యోగులు అందరం కలిసి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని మేము ఫైట్ చేసి ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.